సో ఇక నాగార్జున ఎపిసోడ్ గురించి మీకు చెప్పాలండి. నాగార్జున ఇప్పుడు ఏంటంటే తన పరువు ఎక్కడైతే పరువు ఆల్రెడీ గంగలు కలిసిపోయింది. కేటీఆర్ గానికి అసలు పరువే లేదు వానికి. ఆ పరువు మొత్తం కూడా రాష్ట్రాంగం మొత్తం పోతే ఇప్పుడు ఈ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల జాతీయ మీడియాలో వచ్చినటువంటి చర్చల వల్ల ఓహో ఈ కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేసిండా, హీరోయిన్లకు అవకాశం లేకుండా చేసిండా అనేది ఒక దాంట్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈ ఎపిసోడ్ వల్ల నాకు తెలిసి కొండా సురేఖకు కొంత ఇబ్బంది కలుగుతుండొచ్చు కాక, కానీ ఆమె ఆల్రెడీ ఇంకో 4 సంవత్సరాలు రాజకీయాలు ఉండే తర్వాత వాళ్ళ బిడ్డను ఎవరు దించేటట్టే కనబడతా ఉంది. సో ఆమెకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది? ఆమె నెక్స్ట్ టైం ఇంకా మేము మంత్రి పదవులు అనిపించుందా లేకపోతే ముఖ్యమంత్రి పదవి అనిపించుందా? ఏది లేదు కదా. సో ఈ తరుణంలో ఎక్కువ డ్యామేజ్ కేటీఆర్కి జరిగింది జాతీయ వ్యాప్తంగా. ఇది అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ ఇంకా 20 సంవత్సరాలు రాజకీయాలు ఉంటాడు. సో కాబోయే ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయనను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. సో ఈ తరుణంలో సురేఖ చేసినట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు సురేఖను టార్గెట్ చేస్తున్నప్పుడు కూడా దాని వెనకాల చర్చ అంతా కూడా ప్రజలు జరుగుతున్న చర్చ అంతా కూడా ఏంటి అంటే హీరోయిన్ల ఫోన్లను కేటీఆర్ ట్యాప్ చేసాడా, హీరోయిన్లను లొంగ తీసుకున్నాడా అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం ఒక్కసారి మనందరం కూడా గమనించాలి. సో అందుకే కొండా సురేఖకు పెద్ద వచ్చినటువంటి డ్యామేజ్ కానీ ఆమెకు వచ్చేటువంటి మైలేజ్ కానీ ఏమీ లేదు. దీనివల్ల కేవలం సరే కొంత తప్పు జరిగిందని తెలంగాణ సమాజం గుర్తించింది. మా అంటే 2-3 రోజులు ఉంటుంది ఈ విషయం. ఇంకొక వైపు నాగార్జున మీరు రాసి పెట్టుకోండి, ఇంకో కొన్ని రోజుల తర్వాత నాగార్జున ఏదైతే పర్మిషన్ దావా ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంటాడు. అందులో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. ఎందుకంటే నాగార్జున కనుక ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుని ముందుకు పోతే నాగార్జున యొక్క ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసేటువంటి అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు అన్ని రకాలై అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆల్రెడీ ఒక కేసు ఎన్కరేషన్ మీద ఒక కేసు బుక్ అవుతుంది. సో తర్వాత ఇంకా చాలా కూడా బయటపడే అవకాశం ఉంది. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres ఉంది, 2 ఉన్నాయి. ఈ రెండిట్లలో ఒకసారి కనుక కరెక్ట్గా ల్యాండ్ సర్వే చేస్తే కనుక దానిలో 30% ల్యాండ్ అంతా కూడా ఇది కాదు, ఆ 30% ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసుకున్నాడు. సో అవన్నీ కూడా బయటపడతాయి, ఒక్కొక్కటి కూడా అన్నీ బయటపడతాయి. ప్రభుత్వం కూడా ఒకవేళ పరువు నష్ట దావా సరే ఇదేదో కంటి తుడుపు చర్యలుగా కోర్టులో వేసిండు అయిపోయింది, మరికొద్ది రోజుల్లో దాన్ని విత్డ్రా చేసుకుంటారు, నో డౌట్. ఎందుకంటే రాజకీయ నాయకులు సంబంధించిన అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా పోవడానికి ఎవరు డేర్ చేయరు, దానిలో సినిమాలు అసలే డేర్ చేయరు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రకమైనటువంటి భావన ఉంది అందరికీ. ఎందుకంటే డ్రగ్స్కు అడ్డాగా, అమ్మాయిలకు అడ్డాగా, ఇంకేదో దానికి అడ్డాగా అనే కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఈ కోణంలో ఎవరైతే వీళ్ళందరూ ట్వీట్ చేశారో చిరంజీవి నుంచి మొదలు వీళ్ళందరూ కూడా రాసి పెట్టుకోండి, అందరూ మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాల్సిందే, రేవంత్ రెడ్డి చొరాల్సిందే తప్ప వేరే ఏం లేదు. అంతా కూడా తాత్కాలికంగా మా పరువు ఎక్కడ గంగలో వస్తున్న ఉద్దేశంతో పరువు నష్టం దావా అవి వేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం లేదు ఇక్కడ. సో ఖచ్చితంగా నాగార్జున కూడా త్వరలో కేసు రిటర్న్ తీసుకోబోతున్నాడు, రాసి పెట్టుకో, తీసుకుంటాడు కూడా, అలా నో డౌట్. ఎందుకంటే ఆయన లొంగక తప్పదు, ప్రభుత్వాలకు, ప్రభుత్వ అధినేతలకు, రాజకీయ నాయకులు లొంగక తప్పదు. ఎందుకంటే ఆయన అక్రమాస్తులు అలాంటివి, ఆయన అరాచకాలు అలాంటివి. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఇక ఈజీగా ఎవరైనా దొరుకుతారు అంటే ఈజీగా దొరుకుతారు, డ్రగ్స్ కేసులు దొరుకుతారు, ఇంకేదైనా దొరుకుతారు, ఇంకేదైనా అన్నిట్లలో కూడా దొరుకుతారు. వాళ్ళు దొరకకుండా ఊరుకోరు, వాళ్ళకి తెలుసు ఆ భయం ఉన్నది కాబట్టే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అయితే లిటరల్గా పిషా పోసుకుని వీళ్ళంతా కూడా. కానీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకో ఆ భయం లేదు వీళ్ళ మీద, ఆ భయం కల్పిస్తాడు, త్వరలో కల్పించమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ తెలంగాణ సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో టికెట్ల విషయం ఏవైతే ఉన్నాయో దయచేసి టికెట్ రేట్లు తగ్గించాలి. రేవంత్ రెడ్డి గారు దయచేసి టికెట్ రేట్లు తగ్గించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఒక మల్టీప్లెక్స్ పోయి సినిమా చూడలేని పరిస్థితి సామాన్యులు, అంత పెద్ద ఎత్తున టికెట్ రేట్ పెట్టి. కాబట్టి దయచేసి ఒక పాలసీ తీసుకురండి, సినిమా టికెట్ రేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్లస్ కొత్త సినిమాలు ఏవైతే వస్తున్నాయో వాటికి ఏవిటికి రాయితీలు ఇవ్వద్దు. మొదటి రోజు ఉన్న టికెట్ రేట్ కానీ డబుల్ రేట్ పెట్టేటువంటి పరిస్థితి ఏదో రాష్ట్రపతి తీసుకొస్తుందో దయచేసి అలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా నేనైతే రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటాను.